గైస్ అందరికీ నమస్తే. ఈరోజు మన కొత్త వీడియో వచ్చేసి నిన్న అప్లోడ్ చేసిన షార్ట్ వీడియో కింద అయితే కమెంట్ అయితే వచ్చిందనమాట. ఆ బ్రోని అయితే వెంటనే రమ్మని 1v1 రూమ్ అయితే స్టార్ట్ చేసేసాను నేను. ఇప్పుడు ఆ బ్రో దగ్గర గ్లోవాల్ అయితే ఇచ్చేసాను మనము. వెంటనే రూమ్ స్టార్ట్ చేసిననే మనకైతే హెడ్ షాట్ అయితే కొట్టేశాడు. ఇప్పుడు సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఆ బ్రో అయితే ఫుల్ ఫ్రస్ట్రేట్గా ఉన్నాడు అనమాట. నిన్న ఆ బ్రోని ఒక షార్ట్ వీడియో పెట్టినప్పుడు తనను కొట్టిన వీడియోస్ పెట్టలేదని చెప్పేసి వెంటనే కామెంట్ అయితే చేశాడు అనమాట మనకి. అందుకే ఆ తమ్ముడిని వెంటనే రమ్మని రా బ్రో నీవు కూడా పెడతానని చెప్పి వెంటనే రూమ్ అయితే స్టార్ట్ చేశాను. ఆ బ్రో అయితే ఫుల్ ఫైర్ మీద ఉన్నాడు అనమాట, చితకు వాడుతున్నాడు. ఇక మనం ఇట్లే ఉంటే కుదరదనమాట, వెంటనే కంబ్యాక్ అయితే ఇవ్వాలి అని అంటున్నాడు. లేదా అట్లే హెడ్షాట్ అయితే కొట్టేస్తాడు మనకి. ఇప్పుడు బ్రో అయితే సూపర్గా అయితే ఆడుతున్నాడు కదా, ఇక మనం అయితే వెంటనే కంబ్యాక్ అయితే ఇవ్వాలన్నమాట. వా అమ్మో హెల్మెట్ ఎగిరిపోయింది అనమాట మనకి. కొట్టేయాలన్నమాట, లేకపోతే పొరపోతుంది ఈసారి మనకి. వావ్ సూపర్, వెంటనే నైట్ హెడ్ షాట్ అయితే కొట్టేసాం మనం. అతనికి దిమ్మ తిరిగిపోయింది అనమాట హెడ్ షాట్ అయితే తమ్మునికి మనకి. ఈసారి కూడా ఒక నైస్ స్లో మోషన్లో ఒక హెడ్ షాట్ అయితే కొట్టేద్దాం. అయిపోయింది, గుడ్. ఇక బ్రోకి మనం ఒకటే అయితే చెప్తాం అనమాట, కాస్త చూసుకొని రమ్మని అయితే మనం చెప్పాలి అతనికి. వెంటనే రష్కి అయితే వచ్చేస్తున్నాడు. మళ్ళీ ఒక హెడ్ షాట్ అయితే పడిపోయింది. 3 రౌండ్స్ అయితే మనం కొట్టేసాం అనమాట. 4/3 అయితే ఉన్నాం మనం ఇప్పుడు. ఇంకొక హెడ్ షాట్ పడింది. బ్రో అయితే ఈక్వల్ అయితే అయిపోయింది అనమాట. స్కోర్ 4-4 అనమాట. ఈ రౌండ్ అయిపోతే వచ్చేద్దాం. ఈ రౌండ్ కూడా మనమే అయితే ఇచ్చి పడేసాం అనమాట. 5/4 అయితే అయ్యింది అనమాట. ఈసారి బ్రో అయితే ఓపెన్లోకి వచ్చాడు అనమాట. ఈ ఛాన్స్ వదులుకోకూడదు మనము. హెడ్ షాట్ అయితే కొట్టేసాం మనము. 6/4 అయితే అయింది స్కోరు. ఆ బ్రో అయితే ఫుల్ రష్ మీద అయితే ఆడుతున్నాడు అనమాట. స్కోర్ పెరిగిపోయిన వల్ల ఈసారి మనం ఛాన్స్ తీసుకొని ఊరికి అట్లా డ్రాక్ హెడ్ షాట్ అయితే పడిపోవాలంతే. అంటే హెడ్ షాట్ అయితే పడిపోయింది. 7/4 అయిందనమాట. ఆ బ్రో ఒక రియాక్షన్ చూడాలన్నమాట. ఆ వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు. బ్రో అయితే సేఫ్ గేమ్ అయితే ఆడుతున్నాడు అనమాట, బయట అసలు రావట్లేదు. చూద్దామన్నమాట ఈసారి ఎవరు కొడతారన్నది. ఓ మై గాడ్, డ్రాగ్ అయితే గాలిలో ఉండిపోయి దాన్ని కూర్చొని అయితే కొట్టేశాడు మనల్ని. ఒక రౌండ్ అయితే గెలిచేశాడు. మళ్ళీ బ్రో అయితే కంబ్యాక్ అయితే చేసినాడు అనమాట మనకి కొట్టి. వావ్, 1 మోర్ హెడ్ షాట్ మనకైతే. ఈసారి రౌండ్ అయితే అస్సలు వదిలే ప్రసక్తే లేదనమాట. లాస్ట్ రౌండ్ కొట్టేసామంటే మనం విన్ అయిపోతాము. ఏదో ఒకటి చేసి తల కిందలు కొట్టి అదన్నది కొట్టేయాలి, లేకపోతే వావ్ 54 అయితే పడింది మనకు కూడా. హెల్మెట్ అయితే డ్యామేజ్ చేసేసాడు బ్రో. ఈసారి అయితే వదలకూడదు అనమాట. రూమ్ని గట్టిగా అయితే కొట్టాలి, లేకపోతే బ్రో మనం మాట్లాడడం తర్వాత మళ్ళీ కమెంట్ చేసి రా బ్రో 1v1 అంటాడు. మన తమ్మునికి అయితే స్లో మోషన్లో వెళ్ళేది ఒక సింపుల్గా హెడ్ షాట్ అయితే కొట్టేద్దాం ఈసారి. కమాన్ బ్రో, రావాలి బయటకి, లోపల దాక్కుండా కుదరదమ్మా, బయట రావాలా. అయిపోయింది అనమాట. ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్స్ అనమాట. నచ్చితే లైక్ చేయండి.